బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి బండ్లగూడ జాగీర్ మున్సిపల్లో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో బీఆర్ఎస్ కార్యకర్తలు అసభ్య ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మాజీ మేయర్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకున్న కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా మారి కొట్టుకున్నారు. 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపివేసి కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారు. దాడిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి బండ్లగూడ జాగీర్ మున్సిపల్లో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో బీఆర్ఎస్ కార్యకర్తలు అసభ్యం ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మాజీ మేయర్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకున్న కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా మారి కొట్టుకున్నారు. 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపివేసి కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారు. దాడిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. రాజేంద్రనగర్ బండ్లగూడ జైర్ కార్పొరేషన్లో మాజీ మేయర్ మహేందర్ గౌడ్కు సంబంధించిన అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ పాల్గొన్న నేపథ్యంలో కూడా ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏదైతే అనుచరులు పెద్ద ఎత్తున కూడా దురుసుకుపడ్డ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముందే మాజీ మేయర్ మహేందర్ గౌడ్కి సంబంధించిన అనుచరులు మేయర్ పట్ల అసభ్యంగా మాట్లాడడంతో పాటుగా బూతు పురాణం మొదలుపెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ కార్పొరేట్లపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. పిడుగుడ్ల వర్షానికి పాల్పడే సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ప్రాంగణానికి సంబంధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఎదుటే ఇరు వర్గాలకు సంబంధించిన మధ్య తోపులాట జరగడంతో పలువురుకి తీవ్రంగా కూడా గాయాలైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీంతో బాధితులంతా కూడా రాజేంద్రనగర్ పిఎస్కు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇటీవల బండ్లగూడ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే విశ్వాస తీర్మానం జరిగిన నేపథ్యంలో కూడా మొదటిసారిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు మాజీ మేయర్కి సంబంధించిన అనుచరులు పాల్గొన్న నేపథ్యంలో ఈ మాజీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అనుచరులు ఓర్చుకోని తరంతో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి హరిత మహోత్సవం కార్యక్రమాల నేపథ్యంలో కూడా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఏకదాటిగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా అటు బీఆర్ఎస్కి సంబంధించిన ఇరు వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఆ మాజీ మేయర్తో పాటుగా ప్రస్తుత మేయర్ అక్కడ పాల్గొన్న నేపథ్యంలో కూడా ఈ ఇరు వర్గాల మధ్య పూర్తిగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా మాజీ మేయర్కి సంబంధించినటువంటి మహేందర్ గౌడ్కి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బూతు పురాణం మొదలుపెట్టారని చెప్పుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్కి సంబంధించినటువంటి చొక్కా చింపి వేసి కూడా ఆయనను కులం పేరుతో దూషించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరోవైపు 5వ వార్డుకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్కి సంబంధించినటువంటి శ్రీధర్ రెడ్డితో పాటుగా పలువురు పైన కూడా దాడికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా గూండాలా వ్యవహరిస్తూ కూడా ఈ దాడిలో పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఈ ఘటన నేపథ్యంలో కూడా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అక్కడే ఉన్న నేపథ్యంలో కూడా ప్రకాష్ గౌడ్ కొంత కూడా మెదరలేదంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బాధితులంతా కూడా ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి రాజేంద్రనగర్ పిఎస్కి వెళ్ళిన నేపథ్యంలో పిఎస్లో పోలీసులు దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన తదుపరి విచారణ చేపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఏకదాటిగా హరిత మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఒకే కాడికి రావడం పెద్ద ఎత్తున కూడా ఈ ఘర్షణకు కారణమైంది అంటూ కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కీర్తన, థ్యాంక్ యూ. ఆ ప్రోగ్రామ్కి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ వారి అనుచరులు మాకు ముందుగా వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తించారు. ఇది ఎందుకు అట్లా చేస్తున్నారని అడిగితే మాకు 2 కార్పొరేటర్లని కొట్టడం కూడా వాళ్ళపై చేసుకోవడం కూడా జరిగింది. ఇది అందుకు గాను మేము ఈరోజు ఇక్కడికి వచ్చి న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఈ ముఖ్యంగా ఈ ఇట్లా చేయడానికి గల కారణం
మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి మాకు ఈ కార్పొరేటర్లు అందరూ సహకరించినందుకు మా మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఇట్లా చేయడం జరుగుతుంది. గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారు మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేందని చెప్తూ గొడవ చేసి మా మీద దాడి చేయడం జరిగింది. హరీష్ గౌడ్ మరియు శివగౌడ్, మహేందర్ గౌడ్ అనుచరులందరూ కూడా మా ముఖంబడి దాడి చేసి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా ఒక మా కులాన్ని దూషిస్తూ నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు నువ్వు ఇక్కడ కూడా చేస్తున్నావురా అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హేళనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది. ఒకరికొకరు మామూలుగా మంగళకి రావు ఎంకలు అనుకుంటుంటే అయిపోయినాక నేను చంద్రశేఖర్ కొద్దిగా దూరం జరగగానే ఇంతకుముందు మొన్న 1-2 months కింద అవిశ్వాస దూరం పెట్టినందుకు అలా ఇది పగ పెట్టుకొని మహేందర్ గౌడ్ అనుచరులు శివగౌడ్, హరీష్ గౌడ్ అనేటోళ్ళు నాపై ఫస్ట్ నాకు తెలియకుండా వచ్చి చేశారు. ఏమన్నా చంద్రశేఖర్ని కొట్టి నువ్వు ఆ వార్డులో కాకుండా ఇంక ఇడికి వచ్చినావు నేను లేరని చెప్పి చంద్రశేఖర్ని కొట్టారు. కొడుతుంటే అందరూ వచ్చి ఆపారు, తోటి కార్పొరేట్లు ఆపారు. ఎమ్మెల్యే గారు ఉన్నాక ఎమ్మెల్యే గారు లైవ్ ఉన్నాకనే ఇట్లా అయినాక ఇక సామాన్యులకు ఏముంటుంది? ఇట్లా మేము అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారు? గొడవ చేయడానికి వచ్చారు రౌడీలను.